ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఫినాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ మరి లైంగిక కుంభకోణం సంచలనంగా మారింది. తమ పలుకుబడిని పెంచుకునేందుకు, ప్రముఖుల లైంగిక వాంఛలను తీర్చేందుకు మైనర్ బాలికలను ఎరగా వేసిన సంగతి తెలిసిందే. మరి దీంట్లో బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి అనేది వార్తలో చూస్తున్నాము. ఇప్పుడు ఇది ట్రెండ్గా కూడా మారింది. అసలు ఎవరి ఎప్స్టీన్, జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు? ఈయన చేసిన నేరం ఏంటి? మరి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఈ లక్షల పేజీలో ఉన్నటువంటి ఈ ఫైల్ అని చెప్తున్నారు. అసలు ఈ ఫైల్లో ఏముంది, మరి ఏంటి? దీనిపై మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో మరి ఎందుకు 2017లో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు ఎందుకు హైలైట్ అయ్యి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అంటే దీనిపైన సిరీస్ కూడా వచ్చింది సార్ 2020లో. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏ కేసులైనా ఇప్పుడు మనం ఎన్ని కేసులు చూస్తున్నాం, అవన్నీ సెటిల్ అవ్వడానికి ఎన్ని ఏళ్ళు పడతాయి? కోర్ట్ ఆఫ్ లాలో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. తర్వాత ఎవడైనా కూడా వాడి కేసు బయటపడి కన్విక్ట్ అయ్యేంత వరకు వాడు రాజే. బయటపడిన తర్వాతే వాడు దొంగ. కానీ వాడిని కన్విక్ట్ చేసేంత వరకు, వాడు కోర్టులో ప్రూఫ్ అయ్యేంత వరకు వాడు రాజే. అలా ఇతని విషయంలో ఏమైందంటే, ఇతన్ని జైల్లో పెట్టారు. ఇంకా కంప్లీట్గా ఇది అవ్వకముందు చెప్పాను కదా, అతను 2007లో అనుకోండి 9 ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. పార్ట్నర్ లెంథన్ మ్యాక్స్వెల్ అని చెప్పాను కదా, ఈవిడని అరెస్ట్ చేశారు. ఈవిడ మీద ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఈవిడ మీద ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటే ఆవిడ షీ ఈజ్ నాట్ రివీలింగ్ ఎనీ డీటెయిల్స్. మీరు అన్నట్టు ట్రంప్కి ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇంకెవరికో ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న మాటలన్నీ ఇవన్నీ వస్తున్నప్పుడు, ఈ మధ్యలో క్వైట్ రీసెంట్లీ ట్రంప్ గవర్నమెంట్ అనేది ఒక ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చింది, ఈ ఫైల్స్ని పట్టబయలు చేయాలి. అంతవరకు అవి దే ఆర్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఇన్ ద జ్యుడిషియరీ. దే వర్ రిస్ట్రిక్టెడ్ టు జ్యుడిషియరీ. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు రెండోసారి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఆయన ప్రభుత్వం దాన్ని బట్టబయలు చేయాలి, లెట్ పీపుల్ నో అన్న ఉద్దేశం అవ్వడం చేత మీరు చెప్పినట్టుగా 3 మిలియన్ల కాగితాలు ఉన్న ఫైల్స్ బయటపడ్డారు. ఇందులో నేనేమంటున్నాను, ఎప్పుడో ఏదో చిత్త కాగితం, ఏదో పిక్చరో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫోటోలో, అవునా, ఇలాంటివన్నీ ఎంత డీటెయిల్డ్గా వెళ్తే కానీ, జల్లెడ పడితే కానీ యాక్చువల్గా అనేది బయటపడుతుంది, అవునా? సో ఇవి ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చాయి అని అంటే, ఇలా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇది వచ్చినప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ మధ్యలో ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ పరంగా ఈ డాక్యుమెంట్స్ని పబ్లిక్ చేశారు. వాటిని తీసుకుని మీడియా అందరూ 30 లక్షల పేపర్లు చదవలేరు కదా, వాళ్ళకి తోచిన ఇన్ఫర్మేషన్ ఎంత దొరికితే అంత మీద పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ స్టోరీస్, పీపుల్ స్టార్టెడ్ పుట్టింగ్ ఇన్ పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్ ఉన్నవి అని అంటే కూడా నేనేమంటున్నాను, అవి ఏఐ ఫొటోస్ అని కూడా అనట్లేదు నేను. ఎక్కడో ఏదో ఫంక్షన్లోకి వెళ్తాం మనం, ఏదో ఉంటాయి, ఎన్నో రాయబారాలు ఉంటాయి. తర్వాత ఎవడో డబ్బున్నవాడంటే వాడి దగ్గర ఏదో డొనేషన్ కనో ఏదో కాంట్రిబ్యూషన్ కనో వెళ్ళి మాట్లాడిన విషయాలు ఉంటాయి, లేదా ఏదో ఫైనాన్షియల్ డీలింగ్స్ కోసం అని వెళ్ళినవి ఉంటాయి. అసలు ఏమిటి జరిగింది అనేది తెలిసేంత వరకు మనం ఎవరిని కూడా తప్పుపడడానికి లేదు. అండ్ ఇట్ ఈస్ ఫూలిష్ టు సే. అందరూ అంటారు, అంబానీ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, బిల్ క్లింటన్ ఉన్నారు, బుష్ ఉన్నాడు, ట్రంపే ఉన్నాడు అని కూడా. ఇట్ ఈస్ నాట్ రైట్ టు సే దట్. కమింగ్ టు మన బ్లూబర్గ్ నివేదిక, ఇప్పుడు అది కలకలం రేపుతుందని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్ నివేదిక? ఏం లేదమ్మా, అది ఇప్పుడు అదేంటి, ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టోరీ రాశారు, ఆ స్టోరీలో మన వాళ్ళు ఉన్నారు, అంబానీ ఉన్నాడు అని అంటే. నేను చెప్పాను కదా, ఎవరికి ఎంత తోచిన ఇన్ఫర్మేషన్, ఎంత యాక్సెస్ ఉండి అన్ని డీటెయిల్స్ దొరికితే అంబానీ ఎందుకు వెళ్ళాడు? వాడు అంబానీ దగ్గరికి డొనేషన్కి వచ్చాడా?
వీడు అంబానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అక్కడికి వెళ్ళాడా అనిల్ అంబానీ? ఏ పరిస్థితుల్లో ఏం జరిగింది అనేది మనకి తెలీదు. అయితే కొంచెం అనిల్ అంబానీ విలాస పురుషుడు అన్న ఒక అవగాహన ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు, కానీ జనాల్లో ఓ అపోహ ఉండడం చేత ఇంకా న్యూస్ రాగానే అది ఇంకా మరీ విపరీతమైన పబ్లిసిటీ అందుకుందే తప్పితే అది నిజంగా ఏదో జరిగింది అని అనడం మాత్రం పొరపాటే. సార్ మరి ఏ వార్తలు వచ్చినా కూడా బయటికి ఆ ఇంపాక్ట్ అనేది పలువురి మీద పడుతూ ఉంటుంది. కమింగ్ టు మన యూత్నే తీసుకుంటే ఈ న్యూస్ ఎప్స్టీన్ ఫైల్స్ అని ఈ న్యూస్ ఏదైతే ఉందో చాలా దుమారం రేపుతుంది. మరి ఇది మన యంగ్స్టర్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే? ఇవి మనకు భయం కలకలం లేపేదానికంటే ఇవి మనకు ఒక దారి చూపించాలి, మనకు ఒక అండర్స్టాండింగ్, మనకు ఒక లెర్నింగ్ చూపించాలి. అవునా? ఎవడు పడితే వాడితో మాట్లాడి ఈరోజు కాలం ఇంతకు ముందున్న జనరేషన్గా లేదు జనరేషన్. వీళ్ళు ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితమే ఈ క్రైమ్ చేశారు. అప్పుడు ఇంకా సమాజం ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో లేదు. అవునా? అలాంటిది సమాజం చాలా విపరీతంగా పరిగెడుతోంది. విపరీతంగా పరిగెడుతోంది. అండ్ అనవసరమైన కానరాని పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవడు ఎలాంటి వాడు అనే సరి అయిన విచక్షణ లేకుండా డోంట్ గెట్ క్యారీడ్ అవే. అది ఉద్యోగం కోసం కానివ్వండి, కెరియర్ కోసం కానివ్వండి, ఒక 2 మార్లు సరి అయిన ఆలోచన చేసి ఒక నలుగురితో విచక్షణ చేయకుండా ఎవడితో ఏమంటారు లావాదేవీలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కడ ఏముందో అన్న క్లారిటీ లేదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. అందుకనే కదా గవర్నమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కేవైసీలు చేస్తారు. అలాగే మన డీలింగ్స్ చేసేప్పుడు ఎంతవరకు మనం ఎదుటివాడి ఎవాల్యుయేట్ చేస్తున్నాం మన లావాదేవీల్లో ఇది చేసే కన్నా ముందు అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫైనల్గా సార్, అయితే ఈ కేసులో మరి ఎప్స్టీన్ క్లయింట్స్ వివరాలు ఉన్నాయనుకోవచ్చా? రేపు కనుక ఆ ఫైల్స్ అన్ని బయటకు వస్తే కొన్ని పేర్లు మాఫీ అయిపోయే ఛాన్సెస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. లేదు అని అనడానికి లేదు, అర్థమైందా? కానీ నేనేమంటున్నానంటే ఉంది అని అనడానికి కూడా లేదు. లేదు అని అనడానికి లేదు. దేర్ ఆర్ కొందరు బడాబాబులు అన్ని విధాల ఉన్నవాళ్ళు ఉన్నారు. లేదు అని అనడానికి లేదు. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మనం ఇంతకుముందు చూసాం కొంతమంది చీఫ్ మినిస్టర్లు ఇలాంటి తప్పుడు పనులు చేసి బయటపడ్డ కేసులు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. పేరు తీసుకోవడం ఎందుకు, కానీ మన భారతదేశంలో చీఫ్ మినిస్టర్లు ఇలాంటి వెధవ పనులు చేసి బర్తరఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేనేమన్నానంటే అవకాశం ఉందా అనంటే ఖచ్చితంగా ఉంది. మీరు ఖచ్చితంగా చెప్పగలరా అని అంటే నేనేమంటున్నాను, నో, దట్ ఈస్ నాట్ రైట్. అండ్ వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్, వీ డోంట్ హ్యావ్ క్లారిటీ. మరి మీడియా ఎందుకు పలుకుతోంది? మీడియాకి టీఆర్పీ కావాలి. సరే, ఇన్ని రోజులు పలకంది, ఇప్పుడు ఎందుకు పలుకుతోంది అని అంటే ఇప్పుడు ట్రంప్ యొక్క ఏదైతే వాళ్ళు కొత్త ఇది ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చారో దానివల్ల కాగితాలు బయటకు వచ్చాయి కాబట్టి, దానివల్ల పబ్లిక్ అయ్యాయి కాబట్టి, కాగితం దొరికినా దొరకకపోయినా స్టోరీ బిల్డ్ చేయడానికి అవకాశాలు అయితే దొరికాయి. యూ అండర్స్టాండ్ మై పాయింట్? అందుకని మీరు అడిగిన ప్రకారంగా ఇది నిజమా అంటే నేను నిజము అని ఒప్పుకోలేను. అంటే ఏంటి సార్ మీరు ఇది తప్పు అంటున్నారా అంటే నో, ఐ డోంట్ అగ్రీ. దేర్ కుడ్ బి సమ్ పీపుల్ హూ మైట్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అని మనం కాదు అని అనడానికి లేదు. వెయిట్ చేయాలి సార్. అయితే ఖచ్చితంగా అయితే నేనేమంటున్నానంటే మీడియాలో వస్తున్న ఊరికే కల్లిబుల్లి స్టోరీల్ని చూసి లేదా థంబ్నెయిల్స్ని చూసి అయ్యో అనేసి నమ్మడానికి లేదమ్మా. లేదు సార్ నేను పిక్చర్ చూశాను, ఫోటోలు చూశాను, వాడి పక్కన వీడు ఉన్నాడు, వీడి పక్కన వాడు ఉన్నాడు, వీడిది ఇవన్నీ నేనేమంటున్నాను, ఇవాళ రేపు అప్పుడు ఫోటోలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఫోటోలు క్రియేట్ చేయడానికి నేను చెప్పాను కదా, ప్రభాస్కి పెళ్లి చేసేసి పిల్లల్ని ఇచ్చేసారు. మీడియా వాళ్ళు ఏమైనా చేయగలరు, చేస్తున్నారా అంటే అందరూ చేస్తున్నారా అనట్లేదు నేను.
some guys, for want of their identification or publicity, people may end up doing it. ఎస్ Let's wait for the perfect legal information ఎస్ to come to a conclusion if there is anybody who is involved in it. సో ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు సార్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి? No, he is absolutely, అంటే అనుమానం లేకుండా అతను దోషి. తర్వాత భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అన్నింట్లో కూడా ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి. కరప్షన్ కి ప్రతి చోట అవకాశం ఉంది. యా, ఎస్ వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అనవసరంగా మనం మన వాళ్ళని తిట్టుకుంటాం. యా, మన దగ్గర ఇంకా చాలా మంచి ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. ఎక్కడో అరకొర కరప్ట్ గైజ్ ఉంటారేమో నాకు తెలియదు, కానీ యా, ప్రపంచ దేశాలు అనగానే మనం ఏవో అవి పెద్ద గొప్ప దేశాలుగా చూసుకుంటాం, కానీ ప్రతి చోట కరప్షన్ ఉంది, విపరీతంగా ఉంది. వీళ్ళు వాళ్ళ వరకు సర్వైవ్ అవ్వగలిగారు, ఇవి చేయగలిగారు అని అంటే కరప్ట్ వ్యవస్థే. దీని అంతటికీ కారణం కరప్ట్ వ్యవస్థే. వ్యవస్థ కరప్ట్ అవ్వడానికి కారణం ఏమిటంటే మళ్ళీ మనమే. సో వెయిట్ చేద్దాం సార్, మళ్ళీ దీని మీద ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ కూర్చుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.